యేసయ్య మీదకి వచ్చినప్పుడు యేసుప్రభుని ఎక్కడ నడిపించాడు? పరిశుద్ధాత్మ. అరణ్యములకు ఎందుకు నడిపించాడు? ఆశీర్వాదాలపై ఆశీర్వాదాలు పొందడానికి, శోధన అనుభవించడానికి, కష్టాలు అనుభవించడానికి, నలగొట్టడానికి. ఆయనలో ఏదో దోషం ఉంది, పాపం ఉంది, నలగొట్టడానికి తీసుకోపోలే. అసలు మనకు సాదృశ్యం అది. మనం మారు మనసు పొందినామని చెప్పేటువంటి మనకు పోలిక, మనకు మాదిరి చూపిస్తున్నాడు ఆయన. ఒక నిజ విశ్వాసి లోకానికి వేరైపోయినప్పుడు, పాపానికి దూరమైనప్పుడు, పరిశుద్ధాత్మను పొందినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ ద్వారా అతడు పరిశోధించబడతాడు. శ్రమల గుండా, సమస్యల గుండా, అవమానముల గుండా అతడు విశ్వాసాన్ని సాడుతాడు. అర్థమవుతుందా? సుఖం ఉంటే నువ్వు చేసేది ఏంటి అన్నా? ఎవరేం చేస్తారు? పరీక్ష లేకపోతే ఇంకా పాస్ అనే దానికి అర్థం ఏముంటది? ఉంటదా? లేదు. పందెం అనేది లేకపోతే గెలుపడేదానికి విలువ ఏముంటది? ఉండదు. కాబట్టి విశ్వాసులు అనే పదానికి అర్థం ఏంటంటే ప్రత్యేకించబడిన వారు. దేనికి ప్రత్యేకించబడిన వారు? ఈ లోకానికే ప్రత్యేకించబడిన వారు, శాఖలకే ప్రత్యేకించబడిన వారు. ఒక మనిషి తన స్వతంత్రంగా నేను విశ్వాసం కావాలనుకుంటే కాలేడు. నేను నిజంగా దేవుళ్ళు నిలబడాలనుకుంటే నిలబడలేడు. నేను పరలోకం పోవాలనుకుంటే ఎవరు పోలేరు. నేను రక్షణ పొందాలంటే ఎవరు పొందలేరు. ఏం కావాలది? ముందు నిర్ణయం కావాలి. అర్థమవుతుందా? ముందు నిర్ణయంలో మనం ఎన్నిక చేయబడినట్టయితే మనం రక్షించబడతాం, లేకపోతే రక్షించబడలేం. ఒక వ్యక్తి